తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాకుండా రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇది తెలంగాణ భవిష్యత్తు రాజకీయాల దిశను నిర్ణయించే ఆధిపత్య పోరా, లేక త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహరచన? జూన్ 15 తర్వాత తెలంగాణలో ఏం జరగనుంది? ఇద్దరు నేతల మధ్య సవాళ్లతో రాష్ట్రానికి ఒరిగిందేంటి? గతంలో మాదిరి ఆరోపణలు ప్రత్యారోపణలతోనే సరిపెడతారా, లేక తెలంగాణ ప్రజలకు ఉపయోగం ఉంటుందా? సవాళ్ల రాజకీయం ఏటు దారి తీసేను. ఒకరు రాష్ట్రానికి సీఎం, మరొకరు కేంద్రంలో మంత్రి. ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నవారే. జాతీయ పార్టీ తరపున రాష్ట్రంలో పార్టీని లీడ్ చేస్తున్నది సైతం ఈ నేతలే. ఇంకేముంది, వారి మధ్య ఇప్పుడు హై వోల్టేజ్ వార్ నడుస్తోంది. ఆరోపణలు, విమర్శలు, ధీటైన కౌంటర్లు, సవాళ్లతో పొలిటికల్ గా అగ్గిరాజేస్తున్నారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, ధాన్యం కొనుగోళ్లు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, ఇలా ఏ అంశం తీసుకున్నా సీఎం రేవంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య వారే కనిపిస్తోంది. తెలంగాణ అభివృద్ధి పరుగులు పెడుతుంటే కిషన్ రెడ్డి అడ్డం పడుతున్నారని రేవంత్ విరుచుకుపడ్డారు. అదే స్థాయిలో తిరిగి తెలంగాణలో తనను ఆపే మొనగాడు పుట్టలేదు. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే కేసీఆర్ను కాదు, బీజేపీ కార్యకర్తను అంటూ కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇలా సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య రాజకీయ పోర్ మరింత ముదిరింది. ఒకరు రాయి వేస్తే మరొకరు బండరాయి విసినట్టుగా రాజకీయ వాతావరణం మారిపోయింది. మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గుజరాత్లో సబర్మతి, ఢిల్లీలో యమున, యూపీలో గంగా రివర్ ఫ్రంట్లను అభివృద్ధి చేసినప్పుడు మూసీని అభివృద్ధి చేయొద్దా? అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దితే యువతకు ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లానని, తాను ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కలిసిన వెంటనే కిషన్ రెడ్డి పోయి నిధులు ఇవ్వకుండా ఆపేస్తున్నారని, నిధులిస్తే క్రెడిట్ రేవంత్ రెడ్డికి పోతుందన్న భయం, రాజకీయ స్వార్థంతో అభివృద్ధి కాకుండా కాళ్లల్లో కట్టెర పెడుతున్నారని సీఎం మండిపడ్డారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన పురోగతి కనిపించలేదని ఫైర్ అయ్యారు. ప్రజలు ఓట్లు వేసింది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, కేంద్రంలో ఉన్న ప్రజా ప్రతినిధులకు కూడా. ఓట్లు వేయనిదే మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు అంశంలోనూ కేంద్రం బాధ్యత తీసుకోవాలని, లేదంటే బీజేపీ నేతల ఇంటి ముందు వడ్లు పోస్తామనటం మరింత అగ్గిరాజేసింది. అంతేకాదు, తెలంగాణ, మహారాష్ట్రల మధ్య వివాదంలో ఉన్న తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు జల వివాదంపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపాయింట్మెంట్ కోరితే ఇవ్వటం లేదని, అసలు అపాయింట్మెంట్ ఇవ్వొద్దని కిషన్ రెడ్డి చెప్పినట్టు సమాచారం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తే ఎల్బీ స్టేడియంలో కిషన్ రెడ్డికి గండపెండేరం తొడుగుతామనటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక్క వ్యాఖ్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ నెల 15 తర్వాత కిషన్ రెడ్డి సంగతి చెబుతామన్న హెచ్చరిక వెనుక అసలు అర్థమేమిటి? అది కేవలం రాజకీయ విమర్శనా, లేక తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి సంకేతమా? ఇక నీలాగా 12 పార్టీలు మారలేదు, పుట్టింది బీజేపీలోనే, చచ్చేది బీజేపీలోనే అంటూ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో సీఎం రేవంత్ తనదైన శైలిలో సెటరికల్ డైలాగులు పేల్చారు. నువ్వు బీజేపీలో ఉంటే ఏమీ లాభం లేదని సొంత బీజేపీ నేతలే అంటున్నారు. అలాగే చీకట్లో బీఆర్ఎస్ తో కుమ్మాక్కై కేటీఆర్ చెప్పినట్టే కిషన్ రెడ్డి నడుచుకుంటారని బీజేపీ నేతలే గుసగుసలాడుకుంటున్నారనటం రచ్చరేపింది. కలిసి వస్తే అభివృద్ధి, అడ్డుకుంటే రాజకీయాలే అన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం రేవంత్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటమే తన లక్ష్యమన్నారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ 6 గ్యారెంటీలు మాత్రం సచివాలయం గేటు కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. రైతు భరోసా, రైతు బోనస్, దళిత, బీసీ సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అలాగే దళిత 12 లక్షల కోట్ల హామీ, బీసీ 1,00,000 కోట్ల హామీ నెరవేర్చకపోతే నీ ఇంటిని ముట్టడిస్తారు, అవసరమైతే రాహుల్ గాంధీ ఇంటిని సైతం ముట్టడిస్తారంటూ కౌంటర్ అటాక్ చేశారు. ఒకవైపు అభివృద్ధి అంశాలు, మరోవైపు రాజకీయ సవాళ్లు. ఇద్దరు నేతల మాటల యుద్ధం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్, కిషన్ రెడ్డిల మధ్య పొలిటికల్ డైలాగ్ వార్తో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి వరకు సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతల ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అన్నట్లుగా కనిపిస్తూ ఉండే. గత 10 ఏళ్ల పాలనలో అంతా అవినీతే, అప్పులు అంటూ విమర్శలు చేసేవారు. కానీ సడన్ గా రాజకీయ వాతావరణం మారింది.
ఇప్పుడు రేవంత్ లక్ష్యం అంతా బీజేపీ ముఖ్య నేతలపైకి మళ్లింది. కిషన్ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో పొలిటికల్ లైమ్ లైట్ నుంచి బీఆర్ఎస్ ను సైడ్ చేయాలన్న వ్యూహాత్మకంగా కాంగ్రెస్ లీడర్లు వ్యవహరిస్తున్నారా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వడ్ల కొనుగోలు జాప్యంలో కాంగ్రెస్ సర్కార్పై కొంత వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీని బద్నాం చేసేలా సీఎం గేమ్ ప్లాన్ గా కనిపిస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి పనుల జాప్యానికి కేంద్రమే కారణమని, ప్రజల దృష్టిని కేంద్రంపైకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారా అన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతాయి. ఇదిలా ఉంటే రాజకీయంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటే అది అధికార పార్టీకే లాభమని, అందుకే ఫోకస్ బీజేపీపై షిఫ్ట్ అయ్యేలా రేవంత్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి ఈ సవాళ్ల రాజకీయం ఎటుపోతుందో.